నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్న సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అనుకున్నట్లుగానే ఈరోజు ఉదయం ఢిల్లీకి వెళ్ళి షర్మిల గారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు రాహుల్ గాంధీ గారి సమక్షంలో. అయితే ఆవిడ ఒక బయట చెప్తూ ఒక మాట కూడా అన్నారు, రాజశేఖర్ రెడ్డి గారి కళ రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడాలని, దానికోసం పని చేస్తానని అన్నారు. అది అయ్యే పనేనా? సాధ్యమేనా? సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే నేనేం జోష్యం చెప్పడం లేదు. రాహుల్ గాంధీ గారు ఈ యాజ్ ఆన్ టుడే ఉన్న పొలిటికల్ సమీకరణలలో ఆయన ప్రధాని అయ్యే అవకాశం లేదు. ఎందుకు లేదంటే కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉంది. మొన్నటి అనేక రాష్ట్రాల్లో ఓడిపోవడం కానీ, అనేక రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారంలోకి లేకపోవడం కానీ, గత ఎన్నికల్లో ఆ పార్టీ ప్రోగ్రెస్ అంటే ఎంపీలో గెలుచుకున్న స్థానాలు కానీ, ఈసారి అంత మళ్ళీ గెలుచుకునే అవకాశాలు ఇవన్నీ ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఏ లెక్కన చూసినా కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్కి మద్దతు ఇచ్చే ఫ్రంట్ కానీ, ఇదంతా ఏదైనా ఉంది కదా ఇండియాని, ఇవన్నీ కూడా కలిసి అధికారంలోకి వచ్చి బీజేపీని ఓడించే పరిస్థితుల్లో యాజ్ ఆన్ టుడే అయితే లేవు. ఒక 3 నెలల్లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప, అలాంటి అద్భుతాలు ఎప్పుడో తప్ప రాజకీయాల్లో జరగవు. ఎందుకంటే మనకు వస్తున్న వార్తలు, సమాచారం ఇదంతా క్లారిటీగా ఏముందంటే మోదీ గారికి ఈసారి మళ్ళీ ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బీజేపీ అంటే నేనేం బీజేపీ ఫేవరెట్ కాదు, కానీ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు బతికుంటే ఆయన కళ నిజమయ్యేదేమో మనకు తెలియదు, కానీ ఆ రోజు ఉన్న పరిస్థితులు రాజకీయాల ప్రకారము ఇప్పటి ప్రకారం చూస్తే షర్మిల గారు కోరుకున్నా కలగన్నా ఏం చేసినా కూడా రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశం కనుచూపు మేరలో లేదు. కానీ ఈమె కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి చాలా కాలంగా వస్తున్న వార్తలు, వచ్చేశారు, చేరిపోయారు, తన పార్టీ విలీనం చేస్తున్నారని గత నెల మన తెలంగాణ ఎన్నికలు స్టార్ట్ అయినప్పటి నుంచి వింటున్నాం కదా. మొత్తం మీద ఇప్పటికీ ఒక ముహూర్తం కుదిరింది. ఢిల్లీలో ఆమె కాంగ్రెస్ కండువాని కప్పుకున్నారు, మళ్ళీ పాత పార్టీలోకి వెళ్ళారు. ఆమె ఏదో చెప్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ మాకు పుట్టినిల్లు లాంటిది, మా పట్ల అభిమానం ఉంది, అది మా కుటుంబం పట్ల అంటే వీళ్ళ కుటుంబాన్ని ఒకప్పుడు పైకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారిని ఇబ్బందులు పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే. రాజశేఖర రెడ్డి గారు ఆ పార్టీలో ఒక దశలో ఇమ్మడలేని పరిస్థితుల్లో సొంతంగా పార్టీ పెడదామనే ఆ దిశగా కూడా ఆలోచన చేశారు, అది అందరికీ తెలిసిన విషయమే. అయినా సరే ఆయన ఏమిటంటే ఇంత పెద్ద మనం ఈ పార్టీని వదిలి సొంతంగా పార్టీ పెట్టుకోవడం అనేది అంత మంచిది కాదని శ్రేయోభిలాషులు చెప్పడం అయితేనేమి, తానుగా కూడా ఇది వద్దు, కరెక్ట్ కాదు, మనం ఇంతకాలం కాంగ్రెస్లోనే ఉన్నాం కాబట్టి చూద్దాం ఎంతకాలం మనల్ని ఇబ్బంది పెడతారని 90స్లో చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఆయనకంటే జూనియర్లకు కూడా కేంద్ర మంత్రి ఇచ్చారు, కానీ ఆయనకు మాత్రం ఎలాంటి పదవులు ఇవ్వకుండా ప్రతిసారి ఆయన ముఖ్యమంత్రి అవుతారనే మాట వినిపిస్తూ ఉన్నా, లేదా కేంద్ర మంత్రి అవుతారనే మాట వినిపిస్తూ ఉన్నా 1983 నుంచి 21 సంవత్సరం పట్టింది ఆయనకి ముఖ్యమంత్రి కావడానికి. మధ్యలో ఏ పదవులు లేవు, మీరు గమనించండి బాగా. ఎమ్మెల్యే, ఎంపీ అనేది ఆయన స్థాయి పదవి కాదు, ఎందుకంటే ఆయన ఎవరు నిలబెట్టినా గెలుస్తారు అక్కడ. కాబట్టి ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఫేస్ చేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం తెచ్చి కాంగ్రెస్ పార్టీలో 2 టర్ములు ముఖ్యమంత్రి ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు, కానీ లేకపోతే 2 టర్ములు కంప్లీట్ చేసుకుని ఉండేవాళ్ళు. అప్పుడు రాజకీయాలు ఎలా ఉండేవో మనకు తెలియదు. అవన్నీ పక్కన పెడితే ఆయన చనిపోయిన తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరినీ, కుటుంబాన్నంతా రోడ్డు మీద కూర్చోబెట్టింది. అది అందరికీ ఆ ఫోటోలు ఇప్పటికీ ఉన్నాయి కదా, వీళ్ళు నిరసన చేస్తూ రోడ్డు మీద అంటే రాజ్భవన్ దగ్గర కూర్చున్న ఫోటోలు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అన్నయ్యని జైల్లో పెట్టింది. ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆయన మీద కూడా ఛార్జ్షీట్ వేసి ఆయన మీద కూడా ఆరోపణలు చేసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా లేనప్పుడు ఎన్ని నిందలైనా వేస్తుంది, ఏమైనా వేధిస్తుంది. బహుశా రాజకీయ పార్టీ లక్షణం అది కావచ్చు. కాంగ్రెస్ అని నేను అన్న, కానీ ఏ పార్టీ అయినా అలాగే ఉంటుందేమో. అంటే మనకు అనుకూలంగా ఉన్నంతకాలం ఒకలా, మనకు అనుకూలంగా లేనప్పుడు ఇంకొకలా. కాకపోతే ఇప్పుడు షర్మిల గారు ఆమె తన రాజకీయ భవిష్యత్తుని, తన రాజకీయ పార్టీని ఒకదాన్ని పెట్టారు కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఆమెకి ఇంకా ఆప్షన్ లేదు. ఏం ఆప్షన్ ఉంది ఆమెకి? టీడీపీలో చేరలేరు, బీజేపీలో చేరలేరు, వైసీపీలో వాళ్ళ అన్న పార్టీనే కాబట్టి ఆ పార్టీతో విభేదించి, కారణాలు ఏవైతేనే వాళ్ళ అన్నతో విభేదించే కదా ఆమె పార్టీ రాజకీయం ఇదంతా చేస్తున్నారు. కాబట్టి ఆమెకు ఆప్షనే లేదు కాంగ్రెస్లోకి చేరడం తప్ప, లేదా తెలంగాణలో లాగా వైఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక పార్టీ, కొత్త పార్టీ ఏదో ఒక పేరుతో పెట్టుకోవడం తప్ప ఆమెకు ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా ఆమె కాంగ్రెస్లో చేరారు. ఇప్పటి నుంచి అసలు రాజకీయం ప్రారంభమవుతుంది.
ఎందుకంటే ఆమె కాంగ్రెస్లో చేరారు, ఏపీ బాధ్యతలు ఆమెకు అప్పచెప్తారు అనేది ఇప్పటికైతే ఆమె ఏం అనలేదు. నేను ఆంధ్రప్రదేశ్ అయినా అండమాన్ అయినా పోటీ చేస్తానని అన్నారు ఈరోజు. నేను పలానా చోట పోటీ చేస్తానని అనలేదు. కానీ కాకపోతే ఆమెని కడప సీట్లోనూ ఎక్కడో చోట ఆమె అసెంబ్లీకి పోటీ చేయాల్సి వచ్చినా, పార్లమెంటుకు పోటీ చేయాల్సి వచ్చినా కడప జిల్లాలోనే ఎక్కడో చోట పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆమె ఆమె ఇంట్లో ఫంక్షన్ ఉంది కాబట్టి ఈ నెల 17, 18 వరకు ఆమె ఏమి బయటికి రాకపోవచ్చు, మాట్లాడకపోవచ్చు. ఎందుకంటే అతిథులను ఆహ్వానించడము, ఫంక్షన్ నిర్వహణ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఒక వారం 10 రోజులు ఆమె రాజకీయాలు మాట్లాడకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత అయినా ఆమె రాజకీయాలు మాడాల్సిందే. రాజకీయాలు మాట్లాడకుండా ఆమె మళ్ళీ పెళ్లి వరకు మౌనంగా ఉంటారు, ఈలోగా ఎన్నికలు వచ్చేస్తాయి, ఇవన్నీ ఎవరు అనుకోవడం లేదు. కానీ రాజకీయాలు మాట్లాడడం మొదలు పెడితే ఆమె మొదట విమర్శించాల్సింది, మొదట మాట్లాడవలసింది జగన్ గారి గురించి, అన్న గురించే మాట్లాడాలి. అన్న గురించైనా మాట్లాడాలి, వైసీపీ గురించైనా మాట్లాడాలి. లేదా వైసీపీ రాజకీయ విధానాలు కానీ, లేదా అన్న సరిగా పాలించలేదని కానీ ఏదో ఒకటి. ఆమె బయటకు వస్తే కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తూ ఆమె ఎంత మాట్లాడినా కాంగ్రెస్ పార్టీని సమర్థించడానికి ఏముంది? అది 10 ఏళ్ళుగా అడ్రస్ లేదు. 10 ఏళ్ళుగా అక్కడ అడ్రస్ లేదు, ఇక్కడ అడ్రస్ లేదు, దాదాపు సెంటర్లో కూడా లేదు కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తూ ఈరోజు ఏదో ఆమె అన్నారు కానీ మణిపూర్ ఘర్షణలని, కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని, అదని ఇదని ఏదో చాలా చెప్పారు. కానీ కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అనేది కొంతవరకు నిజమే. కానీ సుదీర్ఘంగా ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈరోజు బీజేపీ 10 ఏళ్ళుగా అధికారంలో ఉండొచ్చు, కానీ అంత ముందంతా కాంగ్రెస్సే కదా. కాబట్టి ఆమె ఏం మాట్లాడినా ఏం చేసినా ఇక కాంగ్రెస్ను సమర్థిస్తూ, లేదా టీడీపీని ఆమె విమర్శించే అవకాశం లేదు. టీడీపీని ఎందుకు విమర్శించే అవకాశం లేదంటే టీడీపీ వాళ్ళు ఆమెకు అనుకూలంగా ఉన్నారు అని ఒక అన్యాపదేశంగా, అంటే ఏమంటారు దాన్ని, ఇండైరెక్ట్గా మనకు అర్థమైపోతుంది. సీఎం రమేష్ గారు విమానంలో ఆమె ఢిల్లీ పోవడం, ఇటు విజయవాడ రావడం ఇవన్నీ చూస్తే. కాబట్టి ఆమె ముందు ఇప్పుడు చాలా సంక్లిష్టమైన పరిస్థితి ఉంది. ఈ సంక్లిష్టమైన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీని బతికించేది పక్కన పెడితే అన్నకు ఏ మేరకు రాజకీయంగా డ్యామేజ్ చేస్తారు, టీడీపీకి అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది అందరూ వెయిట్ చూస్తున్నారు. బయటకు వస్తే ఎలా మాట్లాడతారు, ఏం చేస్తారు అని. ఎలాంటి వ్యూహాలు ఉన్నాయంటారు? అంటే టీడీపీ వాళ్ళు ఇచ్చిన వ్యూహాలు ఏమన్నా ఆమె అమలు చేసే అవకాశాలు ఉన్నాయి? అంటే నిజంగానే ఆమె అన్న రాజకీయంగా పడిపోవడము, అన్న రాజకీయంగా అంటే పదవిలో నుంచి దిగిపోవడం అనేది ఆమె లక్ష్యం అయితే, టీడీపీ వాళ్ళకు అనుకూలంగా రేపు టీడీపీ మద్దతు కడపలో పోటీ చేసినా మనం ఏం ఆశ్చర్యపోవాల్సిన అవసరం. ఎందుకంటే కాంగ్రెస్తో విభేదించి, కాంగ్రెస్తో కొట్లాడి ఆమె గత 10 ఏళ్ళుగా వైసీపీ తరఫున ప్రచారం చేసినప్పుడల్లా కాంగ్రెస్నే కదా ఆమె విమర్శించారు. ఇట్లా మన్నకు అన్యాయం చేశారు, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోసం ఇంత చేస్తే ఆయన కుటుంబాన్ని తెచ్చి వీధిలో పెట్టారు వీళ్ళు అనే కదా నిన్న మొన్నటి వరకు విమర్శించారు. ఇప్పుడు మరి అమ్మని విమర్శించాలి, ఎలా విమర్శిస్తారు, ఏం విమర్శిస్తారు అనేది మనం చూద్దాం. సార్, ఒక పక్క షర్మిల గారు అక్కడ రాహుల్ గాంధీ గారిని కలవడానికి ఢిల్లీ వెళ్తే, ఇక్కడ జగన్ గారు, కేసీఆర్ గారు హెల్త్ బాగాలేదు మనకు తెలుసు, ఆయన పరామర్శించడానికి ఇక్కడ కేసీఆర్ గారి దగ్గరికి వచ్చారు. ఇది కేవలం జస్ట్ హెల్త్ బాగాలేదు కాబట్టి పరామర్శించడమే అనుకోవాలి, దీని వెనక ఇంకేమన్నా రీజన్ ఉందనుకోవచ్చా? అంటే దీన్ని మీరు చెప్పినట్టు క్యాజువల్గా ఆయనకి హెల్త్ బాగాలేక చాలా రోజులు అయింది. జగన్ గారు ఎప్పుడైనా వచ్చి ఉండొచ్చు, కానీ మరి పర్టికులర్గా ఈరోజు ఆయనకు కుదిరింది ఏమో మనకు తెలియదు. సరే, ముందు ఒక మర్యాద అది. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు వెళ్ళి పరామర్శించడం అనేది ఎక్కడైనా ఒక మర్యాద. దానికేమి రాజకీయ మోటివ్స్ ఏమైనా ఉంటాయని మనం అనుకోక్కర్లేదు. అయితే జగన్ గారి గురించి మనకు వినిపిస్తున్నది ఏమిటంటే, ఒకవైపు ఆమె ఢిల్లీలో చేరి సొంత చెల్లి వెళ్ళి ఆమె రేపొద్దున జగన్ గారికి వ్యతిరేకంగా నిలబడి ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ విమర్శించడము, దుయ్యపట్టడము, డ్యామేజ్ చేయడము ఇలాంటిది చేస్తారనే ఒక ప్రచారం జరుగుతూ ఉన్నప్పుడు, అసలు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమిటంటే ఒక ఎడ్జ్ మీద ఉంది. అదేం సుప్రీం మెజారిటీతో ఏం లేదు. అలా ఏమైనా కేసీఆర్ గారితో కలిసి, అదేవిధంగా బీజేపీ వీళ్ళకి అనుకూలంగా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ రెండు కనుక గట్టిగా అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఒక వార్నింగ్ లాంటిది ఇండైరెక్ట్గా ఇవ్వచ్చు. అయ్యా, మీరు కనుక ఆంధ్రప్రదేశ్లో ఓవర్ చేసినారంటే ఇక్కడ మీ పునాదుల్ని అట్లా కదిలించే చిన్న ప్రయత్నం కూడా జరుగుతుంది, బీ కేర్ఫుల్ అని ఒక వార్నింగ్ కూడా కావచ్చు. ఎందుకంటారా? దీనికి ఒక రీజనింగ్ ఉంది. బీఆర్ఎస్తో జగన్ గారికి సత్సంబంధాలు ఉండడము, బీజేపీతో సత్సంబంధాలు ఉండడము అనే పాయింట్ కాకుండా, ఈరోజు కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు అనేక మంది
ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సొంత అనుచరులు అనుయాయులు కావలసిన వాళ్ళు, చాలా పేర్లు చెప్పచ్చు. వీళ్ళందరూ కూడా జగన్ గారితో గుడ్ రిలేషన్స్లోనే ఉన్నారు. వీళ్ళలో ఎవరిని పెద్దగా సంఖ్య ఎక్కర్లేదు కదా, గట్టిగా 5-10 మందిని ఇలా కదిలిచ్చేస్తే ఆ ప్రభుత్వం షేక్ అవుతుంది. కాబట్టి తనకున్న పరిచయాలను వాడి వాళ్ళను కనుక అంటే కాంగ్రెస్లో అటు ఇటు మారడము, షఫిల్ కావడం అనేది మనం ఎప్పటి నుంచి, మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఇదే కొత్తది కాదు. మొన్న కూడా కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు 2018లో ఎంతమంది కాంగ్రెస్లో గెలిచారు, ఎంతమంది ఇటువైపు వెళ్ళారు, మనం కళ్ళతో చూసిందే కదా. కాబట్టి కాంగ్రెస్లో వాళ్ళు ఏదో పార్టీ సిద్ధాంతాలకి ప్రభుత్వం నిలబెట్టుకోవడం కోసము హోల్ హార్టెడ్గా పనిచేస్తారు, ఇవన్నీ ఎవరు నమ్మడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ గత చరిత్ర ఒకసారి మనం తిరిగేస్తే ముఖ్యమంత్రి పదవి కోసము లేదా ముఖ్యమంత్రిని దించడానికి ఎన్ని కుట్రలు వ్యూహాలు అయినా కూడా కాంగ్రెస్లో సాధ్యమైనంతగా ఏ పార్టీలో సాధ్యం కావు. కాబట్టి ఒక వార్నింగ్, ఏమైనా ఇండైరెక్ట్ వార్నింగ్, మీరు షర్మిల గారిని ముందు పెట్టి ఎక్కువ మాకు ఏదైనా మామూలు నార్మల్ రాజకీయాలు చేసుకుంటే ఓకే, ఎక్కువ డ్యామేజ్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తే ఇక్కడ మీకు థ్రెట్ అనే ఒక వార్నింగ్ కూడా కావచ్చు. అంటే రాజకీయ నాయకులు లోపల ఏం మాడుకుంటారో మనకు ఊహించడమే కదా. లేదు ఏదో అలా ఉన్నారు, ఆరోగ్యం బాగుందా, త్వరగా కోలుకోండి అని కూడా కావచ్చు. కాబట్టి ఎప్పుడు ప్రతి వ్యూహాలు ఎప్పుడూ ఉంటాయి. అంటే ఒకరి సొంతం కాదు కదా వ్యూహం అనేది. అవతల వాళ్ళు ఈ సొంత చెల్లినే ముందు పెట్టి జగన్తో యుద్ధం చేయాలని నిర్ణయించినప్పుడు జగన్ తాను ఎలా యుద్ధం చేయాలో కూడా ఒక ప్లాన్ ఉంటుంది కదా. కాబట్టి ఆ ప్లాన్లో భాగంగానే ఇక్కడికి వచ్చారా, కేవలం క్యాజువల్గా ఊరికే పరామర్శించి వచ్చారా అనేది ముందు తెలుస్తుంది. టైం పడుతుంది. కాంగ్రెస్ ఈరోజు ఉన్నంత ఈ మాటలు చెప్పినంత పటిష్టంగా రేపు ఉంటుందని ఏం గ్యారెంటీ లేదు. ఎందుకంటే దాంట్లో లుకలుకలు దండిగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. ఈరోజు ప్రజలు అధికారంలోకి ఇచ్చారు కాబట్టి ఇమీడియట్గా వెంటనే తమలో ఉన్న గ్రూప్ తగాదాలను బయట పెట్టుకోవడం వాళ్ళకి ఇష్టం లేక అలా ప్రశాంతంగా ఉన్నారు. కానీ ఏ చిన్న తేడా వచ్చినా గ్రూప్ తగాదాల్లో కాంగ్రెస్ మించిన వాళ్ళు ఏ పార్టీ ఇంకా లేదు ఇప్పటి వరకు. ఓకే సార్. సో వాళ్ళు కలవడం కూడా కొంచెం రాజకీయంగా ఒకరి కోసం రాజకీయ ప్రాముఖ్యత ఉండొచ్చు. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి కలిశారు అంటే క్యాజువల్గానే మాడుకుంటారా అని ఎవరు అనుకోవడం లేదు. వాళ్ళు చాలా విషయాలు మాడుకుంటారు, రాకుండా ఉండవు కదా. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.